నేను మీ డాక్టర్ ఏ శ్రీనివాస్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, డైరెక్టర్ కార్డియాలజీ అండ్ క్లినికల్ రీసెర్చ్, అపోలో హాస్పిటల్స్. అదే కాకుండా గత 25 ఏళ్ల కార్డియాలజీ ప్రాక్టీస్ అనుభవంతో మన పేదవాళ్ళకి లేకుంటే ఆర్టీసీ సోదరులకు మిగతా వాళ్ళందరికీ కూడా ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో ఫ్యాక్స్ ఫౌండేషన్ తరఫున ఆర్టీసీ హాస్పిటల్లో ఫ్యాక్స్ కార్డియాక్ సెంటర్ అని స్థాపించడం జరిగింది. గత 6 నెలల నుంచి సక్సెస్ఫుల్గా చాలా మంది పేషెంట్లకి ట్రీట్ చేయడం కూడా జరిగింది. మీరు అందరూ ఆర్టీసీ సోదరులకు తెలియజేసుకున్నది ఏమంటే, మామూలుగా మీ స్ట్రెస్తో పాటు మిగతా దైనందిక జీవన ఒత్తిళ్లతో పాటు చాలా మంది కూడా హార్ట్ అటాక్ సంభవిస్తుందని చూస్తూ వస్తున్నాను. ఇది అందరికీ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు అందరూ కూడా 30 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు ఎస్పెషలీ మీరందరికీ బీపీ, షుగర్లు, కొలెస్ట్రాల్ ఉన్నాయా చూసుకొని ఏమైనా ఫ్యూచర్లో రిస్క్ ఉందా అని చూసుకోవడానికి ప్రివెంటివ్ కార్డియాక్ చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఇవన్నిటికీ కూడా అట్లాంటి ఫెసిలిటీస్ అన్ని ఫ్యాక్స్ కార్డియాక్ సెంటర్లో స్థాపించడం జరిగింది. అదే కాకుండా అన్ఫార్చునేట్లీ ఎవరికైనా హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు ఇంతకుముందు అయితే వేరే హాస్పిటల్స్కి రెఫర్ చేసి అక్కడికి వెళ్ళి చేసేదానికి చాలా డిలే అయిపోయి హార్ట్ డ్యామేజ్ జరుగుతుండే. ఇవన్నీ కూడా చూసి వాళ్ళని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో 24/7 రాత్రనక పగలనక ఎప్పుడైనా కూడా అన్ఫార్చునేట్లీ మీకు ఎవరికైనా ఛాతీల నొప్పి వచ్చి హార్ట్ అటాక్ అని డౌట్ ఉన్నప్పుడు మీరు వెంటనే ఫ్యాక్స్ కార్డియాక్ సెంటర్కి వచ్చినప్పుడు వితిన్ 1 అవర్ లోపలనే మీకు కావాల్సిన టెస్టులు చేసి యాంజియోగ్రామ్ చేసి ప్రైమరీ పీసీ అనే ప్రక్రియ ద్వారా హార్ట్ బ్లాక్ అయిన రక్తనాళాలను ఓపెన్ చేస్తే మళ్ళీ హార్ట్ డ్యామేజ్ జరగకుండా ఉంటుందని అధ్యయనాలు తెలిసినాయి. అపోలో స్టాండర్డే కాదు, అమెరికా స్టాండర్డే కాదు, అటువంటి సేమ్ వైద్యాన్ని, సేమ్ ట్రీట్మెంట్ను మన ఆర్టీసీ సోదరులందరూ కూడా సమకూర్చాలనే ఉద్దేశంతో మన ఫ్యాక్స్ కార్డియాక్ సెంటర్ గత 6 నెలల నుంచి ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇది అందరూ కూడా తెలుసుకొని దీనికి కావాల్సిన టైంకు రావడం చాలా ఇంపార్టెంట్. మనం టైం వేస్ట్ చేసి లేట్ అయినప్పుడు అయితే హార్ట్ డ్యామేజ్ జరిగినప్పుడు మనం ఎంత చేద్దాం అనుకున్నా నార్మల్గా ఉండదు. కనుక మీరు అందరూ కూడా ప్రివెంటివ్ చెకప్ చేయించుకోండి. ప్రివెంటివ్ చెకప్ చేసినా కూడా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెంటనే ఫ్యాక్స్ కార్డియాక్ సెంటర్ రావచ్చు. దినమైనా, పగలైనా, రాత్రైనా, పండుగైనా ఏ రోజు కూడా 24/7 కార్డియాలజీ సర్వీసెస్ అవైలబుల్గా ఉంచాము. దీని అందరూ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు అవసరమైనప్పుడు వాడుకుంటారని ఆశిస్తున్నాం. ఇదే కాకుండా ఆర్టీసీ లేని వాళ్ళకి, ఫెసిలిటీ లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, లేదంటే ఆరోగ్యశ్రీ ఉన్నా లేకున్నా ఎవరైనా కూడా రోగి హాస్పిటల్కి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇది స్థాపించడం జరిగింది. వీరందరికీ కూడా మళ్ళీ USFDA అప్రూవ్డ్ స్టాండర్డ్స్ తోని అటువంటి హై క్వాలిటీ స్టెంట్స్, మంచి ప్రక్రియ, మంచి క్యాథ్లాబ్లలో చేయడం వల్ల రిజల్ట్స్ అన్ని చాలా బాగున్నాయి. గత 6 నెలల నుంచి 150 మంది పేషెంట్లను సక్సెస్ఫుల్గా హార్ట్ అటాక్ బారి నుంచి కాపాడి వాళ్ళందరినీ కూడా సేవ్ చేయడం జరిగింది. కనుక ఈ మెసేజ్ అందరూ తెలుసుకొని టైంకు హాస్పిటల్కు రావడం, లేదంటే ప్రివెంటివ్ చెకప్ చేసుకోవడం అని ఆశిస్తూ నేను మీ డాక్టర్ శ్రీనివాస్ కుమార్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ అర్చన రత్న. నేను కార్డియాలజిస్ట్ని, రిప్రజెంటింగ్ ఫ్యాక్స్ గ్రూప్, అండ్ వీఆర్ సర్వింగ్ ఆర్టీసీ పేషెంట్స్ 24/7. అంటే పేషెంట్ వస్తే కార్డియాలజిస్ట్ రావటము, ఇబ్బంది ఉంటే ఫోన్లో మాట్లాడటము కాదు. హార్ట్ అటాక్ వస్తే గ్లోబల్ స్టాండర్డ్స్ లాగా, అమెరికన్ స్టాండర్డ్స్ లాగా హార్ట్ అటాక్ వచ్చిన వితిన్ 1 అవర్ స్టెంటింగ్ అనే ప్రొసీజర్ ఇక్కడ జరుగుతుంది. మనం ఈ సర్వీసెస్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాము. ఏప్రిల్ నుంచి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 180 పేషెంట్స్కి స్టెంట్స్ వేసినాము. అందులో 50% ఆఫ్ దెమ్ ఆర్ అక్యూట్ హార్ట్ అటాక్స్. అందరికీ సక్సెస్ఫుల్గా రాత్రి 1 గంటన అవ్వనివ్వండి, మధ్యాహ్నం అవ్వనివ్వండి, పొద్దున్నే తెల్లారుజామున అవ్వనివ్వండి, ఎనీ టైం 1 అవర్ లోపల మా టీం మేము ఉండి స్టెంట్ వేసి స్టెబిలైజ్ చేసి పంపించాం. ఇంత సర్వీస్ అన్లైక్ వేరే సెంటర్స్, ఇదివరకు టైఅప్ ఉన్న సెంటర్స్, కార్డియాలజీ సర్వీసెస్ ఆర్టీసీ వాళ్ళకి ఉన్నప్పుడు ఇలా పెద్ద ఇంజెక్షన్స్ ఇవ్వటం, 24 గంటల తర్వాత 48 గంటల తర్వాత యాంజియో స్టెంట్ వేయటం మూలంగా హార్ట్ పంపింగ్ అనేది తగ్గిపోయి అబ్నార్మల్ హార్ట్ బీట్స్ వచ్చి కాంప్లికేషన్స్ పర్సంటేజ్లు ఎక్కువ ఉండటం, జాబ్స్ పోవటం, ఇలా అన్నీ జరిగేవి. ఇప్పుడు అవన్నీ లేకోకుండా వితిన్ 2-3 days acute heart attack వచ్చిన వితిన్ 2 to 3 days they are back to their normal life and they are back to their work in 1 month. So that is the best gift we can give to the patient and family. We are very happy for the services we are rendering here.
అండ్ వీ వాంట్ టు డూ దిస్ ప్రోగ్రామ్ అండ్ లెట్ ఆల్ ఆఫ్ యూ, మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, మీకు మేము చూసింది, అబ్జర్వ్ చేసింది ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఈ 1 yearలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీకు వర్క్ రీత్యా కానీ హ్యాబిట్స్ రీత్యా కానీ స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ. సో ఆల్ వీ రికమెండ్ ఇస్ రెగ్యులర్ చెకప్స్కి రావాలి. స్క్రీనింగ్ కూడా, అంటే హార్ట్ అటాక్ దాకా ఆగద్దు. ఎస్పెషలీ బీపీ షుగర్ ఉన్నవాళ్ళు, ఇంట్లో అమ్మా నాన్నలకి ఇదివరకు బ్రదర్స్కి సిస్టర్స్కి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, కంపల్సరీగా 40 years అండ్ అబవ్ వాళ్ళు ఇయర్లీ అట్లీస్ట్ 1 to 2 times కంపల్సరీగా వచ్చి స్క్రీన్ చేయించుకోండి మాతో. స్క్రీనింగ్ అంటే ఈసీజీ, ఎకో, అవసరమైతే ట్రెడ్మిల్ చేయించుతాము. ఓకే, దాని ప్రకారం మీరు క్లోజ్ మానిటర్లో ఉంటారు కాబట్టి ఇలాంటి అక్యూట్ హార్ట్ అటాక్స్ అనేవి మనం తప్పించవచ్చు. అదృష్టవశాత్తు మాకు అవ్వలేదు, కానీ గ్లోబల్ పర్సంటేజ్ ఆఫ్ అక్యూట్ హార్ట్ అటాక్స్లో కూడా ప్రాణం రిస్క్ 10% ఉంటుంది మనం సక్సెస్ఫుల్గా ప్రొసీజర్ చేసినా కూడా. మీరు చూస్తారు కదా టీవీల్లో, పెద్ద పెద్ద మినిస్టర్స్, సినిమా హీరోలే హార్ట్ అటాక్లు వచ్చి కుప్పకూలిపోతున్నారు. డబ్బులు లేక, వైద్యం అందుబాటు కాదు కదా, వ్యాధి అలాంటిది. సో గుండె ఒకసారి మ్యాసివ్ అటాక్ వస్తే హాస్పిటల్కి వచ్చేదాకా కూడా టైం ఇవ్వదు. 30% మంది ఇంటి దగ్గరే కొలాప్స్ అయిపోతారు. మీరు చూసుంటారు, మీ కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వినుంటారు న్యూస్లో. సో దయచేసి రెగ్యులర్ చెకప్స్కి రండి. అండ్ ఫర్ ద సర్వీసెస్ వీఆర్ ప్రొవైడింగ్ యూ విత్ ఆర్టీసీ మేనేజ్మెంట్ సపోర్ట్ అండ్ సూపరింటెండెంట్ డాక్టర్ శైలజ మ్యామ్ అండ్ డాక్టర్ శ్రీనివాస్ గారి సపోర్ట్తో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నప్పుడు మీరు వెసులుబాటు చేసుకొని హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి. స్టే ప్రాస్పరస్ అండ్ చీర్ఫుల్ విత్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.